ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 3 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. వ్యాఖ్యాన అంశం: అపోస్తలుడైన పౌలు జీవితంలో అతని జ్ఞాపకాలు. 2వ భాగం: పూర్తి చేసిన పరుగు పందెం. వ్యాఖ్యాన అంశం: అపోస్తలుడైన పౌలు జీవితంలో అతని జ్ఞాపకాలు. 2వ భాగం: పూర్తి చేసిన పరుగు పందెం. వ్యాఖ్యానం: మన ధ్యాన వచనంలో నా పరుగు కడముట్టించిదిని అని అంటున్నాడు పౌలు. పరుగు పందెంతో పోలుస్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24 నుండి 26 వచనాలు చూడండి. పరుగు పందేలు 2 రకాలు. ఒక్కసారిగా బలమంతా కూడగట్టుకొని 100 మీటర్లు, 200 మీటర్లు పరిగెత్తే పందెం, మైలు, 26 మైళ్ళు పరిగెత్తే పందెం. జీవితం అనేది ఎక్కువ దూరం ఓపికతో పరిగెత్తాల్సిన పందెం. చాలాసేపు పడుతుంది. 4 మైళ్ళకే అలుపు, విసుగు వస్తుంది. 26 మైళ్ళు అలానే పరిగెత్తాలి. 100 మీటర్ల పందెం అందరూ ముగిస్తారు. 26 మైళ్ళ పందెంలో మాత్రం చాలామంది మధ్యలో చాలించుకుంటూ ఉంటారు. గెలవడం మంచిదే, అయితే చివరి వరకు పరిగెత్తడం ముఖ్యం. క్రైస్తవ జీవితం బాగానే ప్రారంభిస్తాం. విశ్వాసిగా పరుగు అందుకుంటాం, మధ్యలోనే చతికిలబడతాం. పౌలు ఈ సుదీర్ఘమైన పందెంలో చివరి వరకు పరుగెత్తి పూర్తి చేశాడు. మన ఎదుట ఉన్న పందెంలో మనం ఓపికతో పరిగెడుతున్నామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు, ఆటంకాలు మనల్ని మధ్యలో చాలించుకునేలా చేస్తుంటాయి. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త సూచించేది ఏంటంటే, మన దృష్టి ప్రభువుపై నిలుపుకుంటే పందెం పూర్తి చేయగలం. పౌలు తాను పందెం పూర్తి చేశాడు కనుక ఇక ఆనందంగా మరణానికి సిద్ధమయ్యాడు. ప్రియ విశ్వాసి, మరి మన సంగతి, మన పరుగు పందెం, మన సిద్ధపాటు ఎలా ఉంది? శుభములతో వందనాలు.